హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మామ్. ఈరోజు మరో బ్యూటిఫుల్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను. అండ్ ఈ వీడియోలో 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక విగ్రహం వాగులో దొరికిందండి. ఇది వచ్చేసి భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని విలేజ్ సరిహద్దులో జగ్గయ్యపల్లె అనే గ్రామంలో ఈ విగ్రహాన్ని అయితే ప్రస్తుతానికైతే భక్తుల సందర్శనార్థం పెట్టారు. ఈ విగ్రహము వాగులో దొరికిందండి. సో దాదాపు 3 సంవత్సరాల పాటు వాగులో ఉందంట. వాగు ఒడ్డులో వాటర్లో చిక్కుకొని ఉందంట. ఒక రైతు పొలం ఒడ్డున అయితే ఇది ఉంది, వాటర్లో ఉంది. సో దీన్ని ఒక యూట్యూబర్, అక్కడ లోకల్ కాటారంలో ఉండే రాజేష్ అడ్లకొండ అనే ఒక యూట్యూబర్ దీన్ని అయితే వెలుగులోకి తీసుకొస్తే దీన్ని అధికారులు అలాగే లోకల్ పీపుల్ సహకారంతో జేసీబీ సహాయంతో ఈ విగ్రహాన్ని అయితే బయటికి తీశారు. మామూలుగా తీద్దామని ట్రై చేశారంట, కాకపోతే ఇది అసలుకి రాలేదంట. సో అప్పుడు జేసీబీ సహాయంతోనైతే బయటికి తీశారు. అండ్ విగ్రహం అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ దీని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దానివల్ల మనకి విగ్రహం అనేది క్లియర్గా కనిపించట్లేదండి. సో ఇది ప్రస్తుతం అయితే జగ్గయ్యపల్లె అనే గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రస్తుతానికైతే భక్తుల సందర్శనార్థం పెట్టారండి. సో ఇది ఆంజనేయ స్వామి ఆలయం. ఈ ఆంజనేయ స్వామి ఆలయం కూడా చాలా పురాతనమైనదిగా అనిపిస్తుంది. ఇక్కడున్న బావిని చూస్తే, ఇక్కడున్న చుట్టూ ఈ వాతావరణం అంతా చూస్తుంటే ఇది కూడా చాలా పురాతనమైన ఆలయం లాగా ఉంది. సో ఈ విలేజ్ మా అత్తగారి ఊరికి చాలా దగ్గరలోనే ఉంటుంది. సో మేము గారెపల్లిలో ఒక ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు అయితే అక్కడ నుంచి నియర్ బై ఉంది కదా, ఒకసారి వెళ్ళి చూసేద్దాం, 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న విగ్రహం కదా అని అక్కడైతే దర్శించుకోవడానికి వెళ్ళాము. అండ్ చూడ్డానికి అయితే చాలా బాగుందండి. ముందు వైపు చూసినట్లయితే కేశవ స్వామి అంటే స్వామివారి విగ్రహం లాగా ఉంది. వెనుక వైపు ఈ విధంగా చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఒక లేడీ గెటప్ లాగా అనిపిస్తుంది. అంటే జగన్మోహిని అవతారం అనమాట. ఈ జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం అండి. అంటే ఫస్ట్ చూసినట్లయితే దాన్ని రకరకాలుగా అనుకున్నారు. అదేం విగ్రహమో ఐడెంటిఫై చేయరాలేదు, ఎందుకంటే సగం వాటర్లో మునిగిపోయి ఉంది కాబట్టి. ఓన్లీ 25% బయటికి కనిపించింది. స్వామివారి శంకుచక్ర నామాలు అలాగే హ్యాండ్ మాత్రమే కనిపించడం వల్ల రకరకాలుగా అనుకున్నారు. బట్ మొత్తం తీసిన తర్వాత అయితే జగన్మోహిని కేశవ స్వామి విగ్రహంగా తేలింది. ఇది మన దేశంలో ఓన్లీ 2 ప్రాంతాల్లో మాత్రమే ఉంది. ఒకటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని ర్యాలీ అనే ప్రాంతంలో ఉంది, ఇంకొకటి ఇక్కడ వాగులో దొరికిందండి. సో ఇది వచ్చేసి దేవాలయ ఆవరణ. అయితే చుట్టూ దానికి ఆ విగ్రహం చుట్టూ ఫెన్సింగ్ పెట్టడం వల్ల మనం దగ్గర దాకా వెళ్ళి క్లియర్గా దాని డీటెయిలింగ్, దాని కార్వింగ్ అయితే చూపించలేకపోయాము. అండ్ దట్ టు లేడీస్ అసలు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి టచ్ చేయకూడదంట. అక్కడ ఉన్న లోకల్ పీపుల్ అక్కడ గోడ పక్కన ఉన్నారు కదా, సో అతను ఆ పెద్ద ఆయన అయితే చెప్తున్నారు. అయితే స్వామివారి విగ్రహాన్ని దుండగులు తవ్వడానికి ప్రయత్నించిండ్రంట అంతకుముందు. సో ఆ తవ్వకాల్లో భాగంగా ముక్కు భాగం అయితే కొంచెం విరిగిపోయింది, అలాగే ఒకవైపు హ్యాండ్ కూడా విరిగిపోయిందండి. సో దానివల్ల విరిగిపోయి ఉండడం వల్ల పూజకు పనికిరాదని అయితే పంతులు గారు కలిసి అయితే మాకు చెప్పారు. చింతకాని గ్రామం పంతులు అయితే నాగరాజయ్య గారు అయితే మాకు మధ్యలో కలిసి చెప్పారు, జస్ట్ అక్కడ దర్శనం చేసుకొని రండి, కొబ్బరికాయలు పూజలు ఇలాంటివి మాత్రం చేయొద్దు, దండం పెట్టుకొని వచ్చేసేయండి అని చెప్పారనమాట. మేము వెళ్తుంటే మార్గమధ్యంలో కొబ్బరికాయ తీసుకుందామని ఆగితే తనైతే చెప్పారు. సో ఇంకా జస్ట్ వెళ్ళి చూసి దండం పెట్టుకొని వచ్చాము. గారెపల్లిలో మా ఆడపడుచు వాళ్ళు ఉంటారు, సో వాళ్ళతో కలిసి మేమైతే వెళ్ళాము. యాక్చువల్గా మనము ఆ లోకల్ ఏరియా తెలియని వాళ్ళం వెళ్తే మాత్రము ఆ జగ్గయ్యపల్లె అనే విలేజ్ని అయితే ఐడెంటిఫై చేయడం కష్టము. దానికి ఒక బోర్డు లేదు, ఒక నావిగేషన్ రూట్ మ్యాప్ కానీ అట్లా ఏం లేదు. సో అక్కడ లోకల్ పీపుల్ మీరు వెళ్ళాలనుకుంటే లోకల్లో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రమే వాళ్ళతో మాత్రమే వెళ్ళడానికి సాహసం చేయండి. మేము మాత్రమే వెళ్తే మాత్రం మేము డెఫినెట్గా విగ్రహం ఉన్న ప్లేస్ని అయితే కనుక్కోలేకపోయే వాళ్ళము. విగ్రహం డీటెయిలింగ్ అయితే చాలా బాగుందండి. పైన అన్ని స్వామివారి దశావతారాలకు సంబంధించి మత్స్యావతారం, కూర్మావతారం ఆ విధంగా అవన్నీ అయితే పైన చిన్నగా చెక్కి ఉన్నాయి. స్మాల్ కార్వింగ్ అండి. అసలు అప్పటి శిల్పకళా నైపుణ్యం ఎంత బాగుందో అసలు. స్వామివారి నేల్స్తో సహా, గోర్లతో సహా చాలా డీటెయిలింగ్గా కనిపిస్తుంది. పక్కనే పెసరి తోట ఉందండి. అదంతా అంటే
బాగా ఏం కాయలేదు, లైట్గా ఉంది. సో ఇంకా అక్కడైతే కొన్ని పెసరకాయలు అయితే తీసుకున్నాము. ఇక్కడ గ్రీనరీ అంతా చాలా బాగుందండి, పక్కనే పొలము ఇదంతా. అసలు లొకేషన్ అయితే చాలా బాగుంది టెంపుల్ పక్కన. అయితే మేము ఇక్కడ పెసరకాయలు తెంపుతుంటే ఇందాక ఒక పెద్దాయన మాట్లాడారు కదా, తను మమ్మల్ని చూసి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా కొన్ని పెసరకాయలు అయితే తీసుకొని వచ్చి ఇచ్చారనమాట. ఊర్లల్లో అంత బాగా ఉంటుంది రిసీవింగ్ అనేది. అసలు మేమెవరమో తనకు తెలీదు, తనెవరో మాకు తెలీదు. బట్ మేము పెసరకాయలు కోస్తున్నాం, అక్కడ అసలు ఏం లేవు కదా అనేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మరీ తీసుకొచ్చాడు. ఎంతైనా అక్కడి ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు వేరే ఉంటాయి. సిటీలో అయితే అలా ఉండదు. మేము కోసేది చూసి తను తెచ్చిచ్చారంటే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. సిటీలో తిరిగి తెచ్చియడం పక్కన పెడితే మనం ఇచ్చిన దానికి కూడా గ్రాటిట్యూడ్ ఉండదండి. ఫైనల్గా 1000 ఏళ్ల చరిత్ర ఉన్న స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా దర్శనం చేసుకొని ఇంటికైతే బయలుదేరాము. సో ఇదండి ఇవాల్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.